పుట్ల కొద్ది సీసీ కెమెరాలు ఉన్నా పోలీసులు ఉన్నా దొంగలు మాత్రం దాగుతలేరు. మనమేమో తాళమేసినాం కదా ఎవరు తీస్తాడు అనుకుంటాం. కానీ దొంగను తెలివి ముంగట ఎంత పెద్ద తాళం వేసినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ పెట్టినా ఉత్తదే అని ఇది చూసినాకనే అర్థమైంది. నలుగురు గూడి మంచి పనులు చేసుడేమో గాని చెడ్డ పనులు చేసుట్లో మాత్రం కలిసిమెలిసి చేస్తారు. ఇగో ఈల లెక్కనే. ఇగో ఈడ పెద్ద మనిషి ఆ తెల్ల స్కూటీలో పైసలు పెట్టి పోయిండు. మెల్లగా ఆడికెళ్ళి ఇద్దరు మోతేవాళ్ళు చెరో బండి వేసుకొని వచ్చారు. అటు ఇటు చూసి చుట్టుపక్కల అంతటా ఏదో పనేలుగా పెట్టి నీకు వచ్చినట్టే నిలబడ్డరు. ఎవ్వరు మనల్ని చూస్తలేరు. ఇక పని కానిద్దామని స్కూటీ తానికి వచ్చి మరి అంత అలుగ్గున ఎట్లా లేపిర్రో ఏం పాడో స్కూటీ డిక్కిని తీసి పైసలు మడత పెట్టుకొని పరారేరు. ఇదంతా ఆడనే ఉండి గమనిస్తున్న ఓ పిల్లగాడు అంకుల్ అంకుల్ పైసలు ఎత్తుకపోయారని మొత్తుకోగానే ఉన్నోళ్ళంతా ఎంబడవాడు ఉరికిరు. మరి దొరికిండా దొంగ బడివేగాడు లేడా అనేది తెలియదు కానీ కర్ణాటకలో ఉన్న కోలార్లో అయింది ఈ దొంగతనం. చూసిరా ఎట్లా మోపాయిర్రో మంది సొమ్ము మీద ఆశపడి అడ్డమైన వాళ్ళు. పాపం ఎన్ని రోజుల సంధి దాచి పెడుతున్న పైసలు అవి దేనికోసం తెచ్చిండో ఎన్ని ఆశలు పెట్టుకుండో పెద్ద మనిషి గాని అట్టిగా మంది జోబుల పడే ఎట్లా నాశనం అయిపోతారో ఇసొంటి దొంగ బట్టే బాజుగాళ్ళు అని ఆడున్నోళ్ళు కూడా అనబట్టే. చూసిరు కదా మనమేమో తాళం వేసినాం కదా అని ఏడికోతతి అనుకుంటాం. ఇదంతా జాదు తెలుగు ఉన్నోళ్లకు తాళం అడ్డమా? మన జాగ్రత్తలో మనం ఉండాలిగా.